తీవ్రమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనలోని దగ్గరగా 64 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎంత తీవ్రమైన విషాదం అంటే 64 మంది చనిపోయారు. సో, ఇప్పుడు ఈ 64 మంది చనిపోయారని చెప్పగానే ఒకసారి మీకే నిజంగా గుండెల్లోనే ఒక భయం కనిపిస్తుంది కదా! ఎందుకు చనిపోయారని. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు విన్న తర్వాత 100% మీరు భయానికి గురవుతారన్నమాట. ఎందుకంటే అటువంటి ప్రళయం, అటువంటి ప్రకృతి వైపరీత్యం అంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 64 మంది చనిపోయారు. ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? ఇది ఏ పరిస్థితుల్లో ఇలా ఇరుక్కునిపోయారు? వీళ్ళు తప్పించుకోలేకపోయారు అనే విషయాలను ప్రతీది కూడా చెప్తాను. అంతేకాకుండా ఈ ఈ ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలో కూడా ప్రతి విషయం చెప్తానన్నమాట. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలోని నైరుతు పవనాలు ముందుగానే వచ్చేసాయన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వానలు విపరీతంగా అంటే సడెన్‌గా గాలి వానతో అయితే ఉరుములతోటి ఒకేసారి వచ్చి పడిపోతా ఉంది. సో, అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లోని గాలివానలతోటి, ఉరుములతోటి, వడగళ్ళతోటి ఒకేసారి విజృంభించేసిందన్నమాట. అంత దారుణమైన గాలివాన, అదేవిధంగా పిడుగులు, ఈ వడగళ్ళతోటి. సో, ఒకేసారి విజృంభించేసరికి ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే రైతులు, కూలీలు ఉంటారో పాపం వాళ్ళ మీద పిడుగులు పడిపోయాయి. కొంతమంది పాపం చెట్ల కింద ఎళ్లి దాక్కుంటే వాళ్ళ మీద చెట్లు పడిపోయాయి. అదే విధంగా రోడ్డంట వెళ్తున్నటువంటి పాదచారులు ఎవరైతే ఉంటారో, వెహికల్స్ మీద వెళ్తున్నటువంటి ఎవరైతే వెహికల్‌లో ప్రయాణాలు చేస్తా ఉన్నారో అందరి మీద కూడా చెట్లు పడిపోయాయి. వడగళ్ళు పడిపోయాయి. నిజంగానే ఆట్లి వల్ల దగ్గరగా 64 మంది చనిపోయారు. నిజంగా ఇది మన భారతదేశంలోనే అత్యంత తీవ్రమైన విషాదంగా చెప్పుకోవాలి మనమాట. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేసవి కాలంలోనే. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే 64 మంది చనిపోయిన సిట్యుయేషన్ ఎక్కడ లేదు. మళ్ళీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో నెలకొనడంతోటి మొత్తం దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. అసలు ఒకేసారి నిన్న బుధవారం సడెన్‌గా సాయంత్రం ఉరుములతో, మెరుపులతోటి ఒకేసారి అటాక్ చేసిందన్నమాట. చాలా మంది పాపం అంటే ఈ వేసవి కాలం కాబట్టి మనకి సౌత్‌లో మాక్సిమం నాకు తెలిసిన మట్టుకైతే వ్యవసాయం అంతా కూడా క్లోజ్ అయిపోద్ది. కానీ ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియాలో అలా కాదు. ఈ వేసవి కాలంలోనే వాళ్ళు పంటలు పండిస్తా ఉంటారన్నమాట. ఏదైతే గేహూ ఉంటదో, గేహూ అంటే గోధుమలమాట. ఈ గోధుమలు ఏవైతే ఉంటాయో ఆ గోధుమల గట్ట పంట పండిస్తా ఉంటారు. అంతేకాకుండా చెరుకు కూడా పండిస్తా ఉంటారు వాళ్ళు. ఈ పొలం పనులకు సంబంధించిన విషయాలన్నిటిలో కూడా వాళ్ళు మనలా కాదు అక్కడ అంటే కుటుంబ పార్టీ మొత్తం అందరూ ఎళ్తారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానించి పెద్దల వరకు అందరూ కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటా ఉంటారు. సో, ఇటువంటి క్రమంలోని ఎవరు ఊహించలేని రీత్యంగా అయితే ఒకేసారి ఉరుములు, మెరుపులతో ఒకేసారి వచ్చి అటాక్ చేసింది. అది కూడా ఎలా వచ్చిందంటే ఏదో పెద్ద భారీ తుఫాను, ఏదో ప్రళయం వచ్చేసినట్టుగా అయితే భయభ్రాంతులకు గురి చేసే విధంగా వచ్చింది. సో, వాళ్ళందరూ కూడా పాపం ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితిలోని కొంతమంది చెట్ల కింద నిలబడ్డారు. కొంతమందయితే పాపం పొలాల్లోనే ఉండిపోయారు. చాలా మంది మీద అయితే పిడుగులు పడిపోయాయన్నమాట. అంతేకాకుండా వడగళ్ళు పడిపోయాయి. సో, ఈ గాలి ఏదైతే ఉందో, ఈ ఈదురుగాలులు ఏవైతే ఉన్నాయో, ఈ ఈదురుగాలి దగ్గర గంటకే 150 కిలోమీటర్ల స్పీడ్‌లో వేగంగా వీచాయంట. నిజంగా కొన్ని వీడియోలు మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. యూపీకి సంబంధించినయి ఏవైతే వర్షానికి సంబంధించినయి. ఆ ఈదురుగాలులు ఒకసారి స్పీడ్ చూడండి. ఎంత దారుణంగా కుర్చీలు గానించి, సైకిల్ గానించి ఒక పెద్ద చెట్టయితే ఒక కారు మీద పడిపోయింది. ఆ కారు మీద పడిపోయిన తర్వాత కారు కూడా ఊగిపోతా ఉందన్నమాట. ఆ చెట్టు పడిపోయిన తర్వాత కూడా ఆ గాలి అంత స్పీడ్‌లో ఎళ్ళడం వల్ల పడిపోయిన తర్వాత కూడా కారు ఊగిపోతా ఉంది. చెట్టు కూడా ఊగిపోతా ఉంది. సో, అంత స్పీడ్‌గా అయితే ప్రకృతి వైపరీత్యం ఒకేసారి వచ్చి మీద పడిపోయింది పాపం. 64 మంది చనిపోయారు. 64 మంది కుటుంబాల్లో తీవ్రమైన విషాదాలు నింపి ఎళ్ళింది. నిజంగా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆటి నుంచి సేఫ్ అవ్వాలనే విషయాలు కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను వినండి. మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఎందుకంటే సడెన్‌గా ఉరుములు, మెరుపులతో వచ్చేస్తా ఉంటది. ఎప్పుడు చెప్పలేం. ఎప్పుడు ఎలా ఉంటదో చెప్పలేం. ఎందుకంటే వాతావరణం అనేది సడెన్‌గా మారిపోద్దన్నమాట. సో, అటువంటి క్రమంలోని మీరు చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే ఏదైతే నియరెస్ట్‌గా మీకు చెట్లుంటాయో చెట్ల కింద అయితే ఎళ్ళొద్దు. బహిరంగ ప్రదేశాల్లో అసలే ఉండొద్దు. రేకుల షెడ్లు ఏవైతే ఉంటాయో ఆ రేకుల షెడ్‌లో అస్సలు ఎళ్ళొద్దు. ఏ అయితే పాతబడిపోయినటువంటి ఏ అయితే కట్టడాలుంటాయో, ఏ అయితే ఇల్లులుంటాయో, గోడలుంటాయో ఆటిల దగ్గర అస్సలే నిలబడొద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కీలక అంశాల్లో ఎక్కడైనా ఉన్నా గాని మీకు ప్రమాదం పొంచే అవకాశం ఉందన్నమాట. మీరు ఆటిల నుంచి తప్పించుకోవాలంటే ఎక్కడుండాలి? ఎక్కడైతే బిల్డింగ్స్ అటువంటివి ఉంటాయో, మంచి మజబూతుగా ఉంటాయి బిల్డింగ్స్ అక్కడ ఉండాలి. లేని పక్షంలోని మీరు మీ కారు ఉంటే గనక మీ కారులో అక్కడ తలదాచుకోండి. ఒకవేళ మీకు ముందుగానే ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందనే పరిస్థితి మీకు తెలిస్తే గనక అక్కడి నుంచి మీరు మీ ఇంటికెళ్ళిపోండి. లేదా దగ్గరలో ఏదైనా షాపులు గాని, లేదా ఏదైనా ప్రభుత్వ ఆఫీసులు గాని,
లేదా ఇల్లులు ఉంటాయి కదా, ఇల్లులు కానీ ఆ ఇళ్లలో గట్టి వెళ్ళిపోండి. అంతేగాని బహిరంగ ప్రదేశంలో ఉండొద్దు. అదేవిధంగా చెట్ల కింద కూడా ఉండకూడదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏది ఉందో, వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక అయితే సహాచర్యలు చేశారు గానీ, 64 మంది చనిపోయారు. యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేసినా గానీ, అక్కడ మిగిలింది ఏమి లేదన్నమాట. మొత్తం తుడిచిపోయింది మొత్తం ఉత్తరప్రదేశ్‌ని. ఉత్తరప్రదేశ్ అంతటా కూడాను విపరీతంగా, అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతటా కాదు, ఎక్కడైతే మీకు బనారస్, అదేవిధంగా మేరట్, మొగల్సరాయ్ అని చెప్పేసి కొన్ని ఏరియాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్‌లోని. అటువంటి ఏరియాల్లోని దగ్గరగా 3, 4 జిల్లాలు మాట. ఈ 3, 4 జిల్లాలు కలిపి మొత్తం ఊపేసింది మొత్తం నిజంగాను. మోడీ గారు కూడా దీని మీద అందరూ కూడా సానుభూతి పలికారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలుగా ఉండాలని, అదేవిధంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయో, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పారు. ఎవరైనా అదే చెప్తారు. అంతకు మించి చేసేదేం ఉండదు కదా! ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి మీద పడిపోయినప్పుడు మనం మిగతా వాళ్ళు చేసేదేముంటుంది? ఎవరైతే ఇంకా నష్టం జరుగుతుందో ఆ నష్టం మీద అయితే ప్రభుత్వం కొంచెం ఏదైతే ఎక్స్‌గ్రేషియా ఉంటుందో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి, అదేవిధంగా పంట నష్టానికి ఇస్తదన్నమాట. సో, ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, యూపీ ప్రభుత్వం ఏదైతే పంట నష్టం అయిపోయిందో, ఎందుకంటే వడగాలులు విపరీతంగా వచ్చాయి. ఎందుకంటే వడగళ్ళు విపరీతంగా పడ్డాయి. వడగళ్ళు విపరీతంగా పడినప్పుడు మొత్తం పంటంతా కూడా నాశనం అయిపోయింది పాపం అక్కడ. ఏదైతే గోధుమల పంట ఉందో, అదే విధంగా కూరగాయల పంట, మామూలుగా కూరగాయల పంటలుంటాయి కదా! కూరగాయల పంటలు ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా చెరుకు పంట ఉందో, ఇయన్నీ కూడా విపరీతంగా నాశనం అయిపోయాయి. వడగళ్ళు విపరీతంగా పడ్డాయి. విపరీతంగా ఈదురుగాలుల వల్ల. సో, దీన్ని ఉద్దేశించుకొని యూపీ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సీఎం గారైతే ప్రతి ఒక్కరు కూడా పంట నష్టం ఇస్తామని చెప్పారన్నమాట. వాళ్ళకి ఎన్ని డబ్బులిచ్చినా గాని వాళ్ళకి రిలీఫ్ ఇవ్వదు. ఎందుకంటే కుటుంబంలో మనిషి అలా అయిపోయేటప్పటికి ఎవరికైనా గాని బాధ అనిపిస్తదన్నమాట. సో, ఈ విధంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోతా ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యం వచ్చి మొత్తం సర్వనాశనం చేసిందే. అక్కడ ఉత్తరప్రదేశ్‌లో అయితే తీవ్ర రోదనకు గురవుతా ఉన్నారు. సో, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇంత దారుణంగా రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మనం ఒకసారి దీన్ని ఆలోచిస్తే గనక, అంతకు ముందు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇంత దారుణమైన ఈదురుగాలులు ఎప్పుడు రాలేదు. ఒకవేళ తుఫాను వస్తే గనక తుఫాను ముందుగానే హెచ్చరించేవారన్నమాట. సముద్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సముద్ర ప్రాంతాల్లోనే తుఫాను ఏర్పడేది. అది కూడా వర్షాకాలం. సో, ముందుగానే ప్రభుత్వం అలర్ట్ చేసేది. ఆ విధంగా అయితే మనకి ఏదైతే తిత్లీ తుఫాను ఉందో, ఏదైతే హుదూద్ తుఫాను ఉందో, ఈ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ మీద అటాక్ చేసాయి. ముందుగానే తెలుసు హుదూద్ తుఫాను వస్తదని. కానీ ఇక్కడ మీకు తెలియట్లేదన్నమాట. ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే వర్షాలున్నాయి, ఈ వర్షాలు తెలియట్లే. ఒక 1 అవర్‌లో క్రియేట్ అయిపోతున్నాయి. మొత్తం మబ్బులన్నీ కూడా స్పీడ్‌గా వచ్చేస్తున్నాయి. ఎక్కడైతే ఏ అయితే ప్రాంతంలో పడుతుందో ఆ ప్రాంతం అంతా కూడా విధ్వంసం సృష్టించి వెళ్ళిపోతున్నాయన్నమాట. అంత దారుణమైన పరిస్థితులు ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన భూప్రపంచం మీద విపరీతమైన పొల్యూషన్ ఏర్పడడం. అదే విధంగా ఏదైతే కట్టడాలు ఉన్నాయో, ఆ కట్టడాలు విపరీతంగా అనుమతులు మించి ఆకాశంలోకి కట్టడాలు కట్టేయడం. ఇలా కట్టేయడం వల్ల ఏవైతే గాలులు ఉంటాయో, గాలులు సుడిగాలుల కింద తిరుగుతా ఉంటాయి అక్కడికక్కడే. అంతేకాకుండా ఏదైతే పొల్యూషన్ ఉందో, ఈ పొల్యూషన్ అంతా కూడా ఆకాశంలోకి వెదర్‌లోకెళ్ళి, ఈ మబ్బులన్నిట్లో కూడా ఒడిదుడుకులకి గురి చేస్తది. అంటే సాధారణంగా కాకుండాను ఒడిదుడుకులకి గురి చేస్తా ఉంటదన్నమాట. సో, ఇలా ఒడిదుడుకులకి గురి చేయడం వల్ల ఈ మబ్బులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఈ వర్షాకాలం కంటే ముందే రావడం, వాతావరణ స్థితిగతులన్నీ కూడా మారిపోవడం జరుగుతోంది. ఈ పొల్యూషన్ వల్లే. ఎక్కువ ఫ్యాక్టరీలు అయిపోతున్నాయి. విపరీతంగా టెక్నాలజీ పెరిగిపోవడం, అదే విధంగా మనుషులు పని చేయకుండాను ఈ టెక్నాలజీ మీద ఆధారపడడం, ఈ వాతావరణం అంతా కూడా చెడిపోతుందన్నమాట. ఈ వాతావరణం చెడిపోవడం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా మన మీద పడిపోతా ఉన్నాయి. సో, మానవుడు మనుషులు మంచి కోసమే చేసినా గాని వాతావరణాన్ని కూడా గుర్తించుకోవాలి. ఎప్పుడైతే వెదర్‌ని గుర్తించుకోలేదో, ఈ వెదర్ అనేది మనకి ఒక శాపంలా తయారవుద్దన్నమాట. ఈ వెదర్ అనేది ప్రకృతి వైపరీత్యం ఒక్కసారి మన మీద విజృంభిస్తే మొత్తం ఈ భూ ప్రపంచం అంతా కూడా అంతమైపోద్ది. ఎందుకంటే మామూలు విషయం కాదు. వెదర్‌తో పెట్టుకుంటే మొత్తం మానవాళి సమస్తం అంతా కూడా మూసిపోయే అవకాశం ఉంటదన్నమాట. అత్యంత ప్రమాదమైంది ఈ ప్రకృతి వైపరీత్యాలు. అందుకనే కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. ఏదైనా ఫ్యాక్టరీ నిర్మించినప్పుడైనా గాని, లేదా ఏదైనా వేరే సంథింగ్ ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు దేనికి? అక్కడ పొల్యూషన్ ఏర్పడతది. అక్కడ పంట భూములన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఆహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వర్షాలు రావడం, గాలి దుమ్ములు రావడం, ఇలాగ తుఫాన్లు రావడం ఇయన్నీ జరుగుతాయని చెప్పేసే ముందుగా ఆలోచించే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉంటారు. ఇక్కడ మాకు ఫ్యాక్టరీ వద్దు. ఏదైతే ఉందో సస్యశ్యామలంగా పంటలు పండుతుంది అలాగే కావాలని చెప్తా ఉంటారన్నమాట. సో, ఈ విధంగా అయితే ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్య ఎక్కువైపోతూ ఉన్నాయి. దయచేసి నా ఛానల్ ద్వారా అయితే చెప్తున్నా ఒకటే, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. మీరేదైతే భద్రతా ప్రమాణాలు అన్నీ కూడా పాటిస్తారో మీరు సేఫ్ అవుతారన్నమాట. అలా కాని పక్షంలోని చాలా ప్రమాదం జరిగే ఉంది. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే.
మీ అందరూ కూడా ప్రకృతి వైపరీత్యాల నుంచి చాలా తగు జాగ్రత్తలుగా ఉండి ఎక్కడికెళ్ళినా గానీ తగు భద్రతా ప్రమాణాలు అన్నీ కూడా పాటించి మీ ప్రాణాలను కాపాడుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. దీనికి ప్రధానమైన కారణం అదే. సో, ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఈ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ భద్రతా ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో అయన్నీ కూడా నేర్చుకోవాలనే విధంగా ఉండాలన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.